Hello, welcome back to my channel Rustic Diaries, where I talk about our life in the mountains and our travel stories. ఈ రోజు మన ఎయిర్బిఎన్బిలో చెక్అవుట్ చేసిన గెస్ట్ యూరోప్ నుంచి ఫీఫా వరల్డ్ కప్ కోసం వచ్చారు. అసలు వాళ్ళు యూరోప్ లో ఎక్కడి నుంచి వచ్చారో అండ్ వాళ్ళకి ఈ స్టే ఎలా ఉందో ఏం రాశారో చూద్దాం రండి. మనకి చిన్న నోట్ కూడా పెట్టారు వాళ్ళ స్టే గురించి, ఎంత బాగా రాశారో చూడండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్. దిస్ ప్లేస్ ఈస్ మ్యాజికల్. లవ్ ఫ్రమ్ జర్మనీ నుంచి వచ్చారు. మాకు ఎవ్రీ ఇయర్ యూరోప్ నుంచి చాలా మంది టూరిస్ట్సే వస్తారు. ఇయర్ ఎస్పెషల్లీ ఫీఫా వరల్డ్ కప్ కోసం వచ్చి అలానే రెస్ట్ ఆఫ్ ది కంట్రీని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అండ్ ఈ ఫీఫా వరల్డ్ కప్ అనేది సాకర్ స్పోర్ట్కి బిగ్గెస్ట్ టోర్నమెంట్. అండ్ ఈసారి వరల్డ్ కప్ని యూఎస్, కెనడా అండ్ మెక్సికో హోస్ట్ చేశాయి. ఇప్పటిదాకా ఈ వరల్డ్ కప్ అనేది 32 టీమ్స్తో జరిగేది. దాన్ని ఈ ఇయర్ 48 టీమ్స్ చేశారు. అంటే ఫీఫా డిసైడ్ చేసిందనమాట ఎక్కువ నేషన్స్కి ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్పి. అంతేగా మోర్ కంట్రీస్, మోర్ ఫ్యాన్స్ అండ్ మోర్ స్టోరీస్. నేను అలా వేరే కంట్రీకి కానీ ఎక్కడికైనా వెళ్ళి చూడాలనిపించే స్పోర్ట్ ఏదైనా ఉంటే నాకు క్రికెట్. ఇప్పటికైనా సరే, ఎప్పుడైనా అర్ధరాత్రి వచ్చినా సరే మాకు లేచి ఐ కెన్ ఎంజాయ్ బాల్ టు బాల్. ఒక కాఫీ మంచిగా పక్కన పెట్టుకుని ఎంజాయ్ చేస్తాను. కమింగ్ బ్యాక్ టు ద గెస్, ప్లేస్ని నీట్గా పెట్టారు. ఈ ట్రాష్ క్యాన్లో కూడా ట్రాష్ని మంచిగా టై చేసేసి పెట్టారు. అండ్ ఏసీ ఆఫ్ చేయడం మర్చిపోయారు. మిగతా హౌస్ రూల్స్ అన్నీ ఫాలో అయ్యారు. ఓవరాల్ గుడ్ గెస్. ప్రపంచంలో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి గెస్ట్ ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళ ట్రిప్లో ఈ ప్లేస్ ఒక చిన్న పార్టే అయి ఉండొచ్చు. బట్ ఐ హోప్ దిస్ లిటిల్ ప్లేస్ బికమ్స్ వన్ ఆఫ్ ద మెమరీస్ దే టేక్ హోమ్ అండ్ మేబీ one day I'll get to welcome them back again. That's all for this video, Andy. If you like the content, please consider subscribing. Untano. Bye.